అత్తగారు శారద చాలా కంగారుగా రమేష్ గది తలుపులు కొడుతూ ఉంటుంది. ఒరే రమేషు, తొందరగా తలుపు తీరా. ఒరే రమేషో, తొందరగా తలుపు తీయి. లోపల ఉన్న రమేష్ చాలా కంగారుగా తలుపు తీస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు? ఒకసారి ఆ పెరట్లో చూడు, అసలేం జరుగుతుందో. అతను చాలా కంగారుగా మేడ మీద నుంచి పెరట్లోకి వస్తాడు. అక్కడ అనామిక, అవని ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు. అమ్మా, వాళ్ళిద్దరూ ఎందుకు గొడవపడుతున్నారమ్మా? ఏమీ లేదురా, నిన్న పక్కింటి ఆవిడికి వీళ్ళు చేసిన మామిడికాయ బిర్యానీ ఇచ్చారు. దాన్ని తిని అసలు బాగలేదని చెప్పింది. నేను అదే విషయం ఈరోజు వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు ఆడతా చెప్పేశా. నువ్వంటే నువ్వే బాగా చేయవంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ పడతా ఇప్పుడు ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను పిలుద్దామని వచ్చా. ఇంతలో అవని భర్త సురేష్ అక్కడికొచ్చాడు. అనయ్య, వాళ్ళ మధ్యలోకి వెళ్ళమకు. నన్ను చిత్తు చేసి పడేశారు. వదిన కొట్టిందంటే సరే, తల్లి లాంటిది కొట్టింది అనుకోవచ్చు. నా భార్య కూడా సందులో సందు చూసి నన్ను ఉతికి పడేసింది అన్నయ్య. ఆ మాట వినగానే రమేష్, అమ్మా చూసావా తమ్ముడి పరిస్థితి ఎలా అయిపోయిందో? నేను వాళ్ళ గొడవ మధ్యలోకి రాను. నాన్నకి ఈ విషయం చెప్పు, ఇదంతా ఆయనే చూసుకుంటాడు. ఇంతలో ప్రసాద్ వారిని గమనించి మేడ మీద నుంచే అవని, అనామిక మర్యాదగా గొడవాపి పైకి రండి అని గట్టిగా వాదిస్తాడు. ఆ మాటతో వాళ్ళు చాలా కంగారు పడుతూ ఇద్దరు కూడా అక్కడి నుంచి వస్తారు. ఏమా, గొడవేంటి? అసలేం జరిగింది? మీరిద్దరు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అంటే మావయ్య, నా తప్పేం లేదు. నిన్న మామిడికాయ బిర్యానీ చేశాను కదా, ఇద్దరం వేరువేరుగా చేశాం. మీరు తిన్నారు కదా, మా ఇద్దరిలో ఎవరి వంట బాగుందో మీరే చెప్పండి. ప్రసాద్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నవ్వుతూ, అసలు మీరిద్దరూ బాగా చేశారని చెప్పిన వాళ్ళెవరమ్మా? మీకసలు వంట చేయడమే రాదు. ఇక తప్పనిసరే మేమందరం తింటున్నాం. ఇక మీదట మీరు వంటల గురించి గొడవపడాల్సిన అవసరం అస్సల్లేదు. ఇది ఇల్లు, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి, ఎవరి పనులు చేసుకోండి అని గట్టిగా మందలించటంతో వాళ్ళిద్దరూ కూడా కోపంగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తారు. అదంతా చూసిన తర్వాత, చూసావమ్మా, ఎంతైనా నాన్న సింహం లాంటివాడు. అదేంటో నీ దగ్గర మాత్రం పిల్లిలాగా అయిపోతున్నాడు. మరి అమ్మంటే ఏమనుకుంటున్నావు అన్నయ్య? ఆడపులి. ఆ మాటలకి శారద, ఒరే చాలే ఆపరా, నాకు సిగ్గేస్తుంది. ఓ పెద్ద గండం అయితే గట్టెక్కింది. మీరు కూడా మీ పనులు చేసుకొని త్వరగా ఆఫీసులకు వెళ్ళండి. అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రసాదు బయటకు వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా వంటగదిలో ఉన్న అవని, అనామిక ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావక్క, మావి ఎంత పెద్ద మాట అనేశాడో. మనం చేసే వంటలు గతి లేక తింటున్నారంట. ఆయన ఉద్దేశం ఏంటో మనకు కూడా బాగా అర్థమైందిలే. నాకు కూడా బాగా అర్థమైంది. అసలు మనం చేసే వంట బాగోదని ఇంట్లో ఎవరూ చెప్పలేదు. ఆయన భలే చెప్పేశారు. ఆయన కావాలని ఇది చెప్పడని నాకు బాగా అర్థమైంది. మనం ఇలా వదిలేయకూడదు, ఏదో ఒకటి ఆలోచించాలి అని వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. చాలా సమయం తర్వాత భర్తలు క్యారేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం అవుతుంది. సాయంత్రం ఇంటికొస్తూనే సురేష్ చాలా కోపంగా తన భార్య అవనితో, అవని, ఈరోజు ఎందుకు మామిడికాయ బిర్యానీ చేశావు? నిన్న కూడా అదే తిన్నాం కదా. అయితే ఏమైంది? ఇవాళ తింటారు, రేపు తింటారు, ఎల్లుండి కూడా తింటారు. మీకు ఇష్టం లేకపోతే పస్తులుండండి, లేదా హోటల్లో తినండి అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి? కొంచెం మతిపోయినట్టుంది అని అలా అంటాడు. ఇక ఇదంతా ఇలా ఉంటే రమేష్ కూడా కాసేపటికి ఇంటికొస్తాడు. రమేష్ తన భార్య అనామికతో, అనామిక, ఏంటి మధ్యాహ్నం భోజనానికి మామిడికాయ బిర్యానీ చేసావు? నిన్నే తిన్నాం కదా. సరే అయితే తిన్నారు కదా అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన చెప్పిన ప్రతి మాటను వింటుంది కానీ ఏమీ మాట్లాడదు అనామిక. అప్పుడు రమేష్ కోపంగా, ఏంటి నువ్వు? నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడట్లేదు. సర్లే ఉంటాను. నువ్వు నా కోసం భోజనం అయితే వండద్దు, నేనే వండుకొని తింటాను. మరీ మంచిది. మీతో పాటు నాకు కూడా వండి పెట్టండి. పాపం మీరేదో కష్టపడి పనిచేస్తున్నారు కదా. ఉదయాన్నే నిద్ర లేచి వంట చేస్తానంటే నేనెందుకు వద్దంటాను చెప్పండి. నేను కూడా ఇంటి పని చేసి అలసిపోతున్నాను. నాకు కూడా కొంచెం విశ్రాంతి దొరికినట్టు అవుతుంది. ఆ మాటలకు అతనేమీ మాట్లాడకుండా ఉంటాడు. అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. చాలా సమయం తర్వాత అందరూ భోజనానికి వస్తారు. అందరికీ అవని, అనామిక మామిడికాయ బిర్యానీనే వడ్డిస్తారు. మామగారు ప్రసాద్ అది చూసి, యమ్మా, మామిడికాయ బిర్యానీనా? నిన్నే చేశారుగా, మళ్ళీ చేశారెందుకు అని అడిగితే అవని, అనామిక ఇద్దరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అయినా ఇప్పుడు నేనేమన్నానని వాళ్ళిద్దరంత కోపంగా వెళ్ళిపోతున్నారు? ఏం మాట్లాడకుండా వెళ్ళినందుకు సంతోషపడండి, మాట్లాడకుండా భోజనం చేయండి అని అంటుంది శారద. ఇక వాళ్ళందరూ చచ్చినట్టు భోజనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కూడా వాళ్ళిద్దరూ క్యారేజ్లోకి మళ్లీ మామిడికాయ బిర్యానీనే చేసి పంపిస్తారు. సాయంత్రం వాళ్ళ భర్తలు అడిగితే ఏ సమాధానం చెప్పరు. మామగారు అడిగినా కూడా చెప్పలేదు. అలా వరుసగా వారం రోజుల పాటు మామిడికాయ బిర్యానీనే చేసి పెడతారు. దాన్ని ఎవరూ తినలేక బయట నుండి ఆర్డర్ పెట్టుకుని తింటం మొదలు పెడతారు. అదంతా చూసిన అనామిక, చూడండి, మీరు తిన్నా తినకపోయినా ఇంట్లో అయితే రోజు వండుతాం, ఈ బిర్యానీనే వండుతాం. అవును, ఖచ్చితంగా ఈ బిర్యానీనే వండుతాం, తినకపోయినా మేం వండుతాము అని తేల్చి చెప్పేస్తారు తోటికోడలిద్దరు. యమ్మా, ఎందుకని మా మీద అంతగా పగబట్టారు మీరు? మీకు కొంచెమైనా బుద్ధుంటే ఇట్ట చేయరు. ఆ మాటలకి అనామిక, మావయ్య, మీరు ఆ రోజు అన్న మాట మాకింకా బాగా గుర్తుంది. మా వంటలు గతిలేక తింటున్నా అంటున్నారు కదా, అందుకే ఇలా చేస్తున్నాం. మీ నోట నుంచి మేం చేసిన ఆ మామిడికాయ బిర్యానీ చాలా బాగుందని వచ్చేంత వరకు మేము ఇలా చేస్తూనే ఉంటాం. ఆ మాట విని అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఓహో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మీరిద్దరూ ఎందుకిట్ట చేస్తున్నారు. ఆ రోజు నేను మీ గొడవ ఆపడం కోసం అలా చెప్పానమ్మా. నిజానికి మీరు చేసిన మామిడికాయ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మాట విని వాళ్ళు చాలా సంతోషపడతారు. నిజంగానే మావయ్య, మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇంతకీ మా ఇద్దరిలో ఎవరు చేసిన మామిడికాయ బిర్యానీ బాగుంటుంది? మరేం పర్వాలేదు మావయ్య, మీరు ఉన్నది చెప్పండి, వాస్తవం చెప్పండి, మేం బాధపడం. ఆ మాటలకి ప్రసాద్కి ఏం చెప్పాలో అర్థం కాదు. నానా, మీరు చాలా తెలివిగా సమాధానం చెప్పకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చాలా పెద్ద యుద్ధమే అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఏంటండి మీ గుసగుసలు? మావయ్య గారిని చెప్పనివ్వండి. ఒకరితో ఒకరు పోటీ లేదమ్మా, మీరిద్దరూ సమానంగా చేస్తారు. నిజానికి 2 రుచులు ఒకేలాగా ఉంటాయి. కాబట్టి మీరిద్దరూ వేర్వేరుగా చేస్తున్నారన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. మీరిద్దరు ఏం చేసినా మహాద్భుతమేనమ్మా. ఆ మాటకి వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. అయితే మేం చేసిన మామిడికాయ బిర్యానీ బాగుంది కదా మావయ్య? అవునమ్మా, చాలా అద్భుతంగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విని వాళ్ళు, అయితే ప్రతిరోజు మేము మామిడికాయ బిర్యానీనే పెడతాం, మీరే కదా అద్భుతంగా ఉందంటున్నారు, అయితే వాటినే తినండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న అత్తగారు, బాగుందన్నారుగా, ఇప్పుడు రోజు అదే పెడతారంట, తినండి. వారం రోజులు పెడితే ఇలాగుంది, ఇక రోజు తింటే మన పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించండి. అమ్మా, ఆలోచించడానికి ఏముంది, మన పని అయిపోయింది. ఇక వీళ్ళ యుద్ధంతో ఇలా ఆగేలా లేరు. దీని నుంచి మనం ఎలాగోలా తప్పించుకోవాలమ్మా. ముందు అది ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదన్నయ్య, మనం బలైపోతాం అంతే అని అనుకుని బాధపడతారు. వాళ్ళు ప్రతిరోజు కూడా మామిడికాయ బిర్యానీ చేస్తూ వాళ్ళకి పెడుతూ ఉంటారు. సరిగ్గా 2 వారాలు గడుస్తాయి. ఆ తర్వాత నిజంగానే వాళ్ళు చేసిన మామిడికాయ బిర్యానీ అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఓ రోజు దాని వాళ్ళు తింటూ, అమ్మాయి, అంతకుముందు నేను చెప్పిందేమో గాని గత 3 రోజుల నుంచి మీరు చేస్తున్న ఈ మామిడికాయ బిర్యానీ సూపర్గా ఉంటుందమ్మా. ఇది మాత్రం చచ్చిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మహాద్భుతంగా ఉంది. నిజంగానే చాలా బాగా చేశారమ్మా, మాకు రోజు ఇదే తినాలనుంది, రోజు ఇదే పెట్టండి. రమేష్, సురేష్ కూడా మాకు రోజు ఇదే కావాలి అని అడుగుతారు. ఆ మాటకి వాళ్ళిద్దరూ సంతోషపడుతూ, అమ్మయ్య, మనస్ఫూర్తిగా ఈ మాట మీరెప్పుడు చెప్తారా అని మేము ఎదురు చూసాం. ఇప్పుడు చెప్పారు కదా, చాలా సంతోషం. ఇక మీదట మీకు ఈ శ్రమ ఉండదు. ఎప్పుడో నెలకొకసారి మాత్రమే దీన్ని చేస్తాం. అవును, నెలకి కేవలం ఒకసారి మాత్రమే దీన్ని చేస్తాం, అది కూడా ఇంతే అద్భుతంగా చేస్తాం అని తోటికోడలిద్దరూ అనటంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళు చెప్పినట్టుగానే కేవలం నెలకి ఒక్కసారి మాత్రమే వాళ్ళిద్దరూ కలిసి మామిడికాయ బిర్యానీ చేస్తూ మంచి రుచిని అందిస్తూ వాళ్ళింట్లో వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటూ ఉంటారు. తోటికోడలిద్దరూ సంబరపడుతూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కాంతమ్మ అనామిక ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. తన పని మొత్తం ముగించుకొని అనామిక దగ్గరికొచ్చి అనామికతో, అమ్మా, పని మొత్తం పూర్తయిపోయింది, ఇక నేను బయలుదేరతాను. సరే, ఒక నిమిషం ఉండు కాంతమ్మా, ఆవకాయ పచ్చడి అడిగావు కదా, తీసుకుని వెళ్దు గాని. ఆ మాటలకి కాంతమ్మ సరే అని చెప్పి అక్కడే వేచి ఉంటుంది.
అప్పుడు అనామిక వంటగదిలోకి వెళ్ళి అక్కడ జాడీలు తెరిచి చూస్తుంది. అక్కడ జాడీలో పచ్చడి లేకపోవటం చూసి తను ఆశ్చర్యపోతుంది. ఇక్కడే ఉండాలి కదా పచ్చడి, ఏమైంది, ఎవరు తీసుకెళ్లారు అని అనుకుంటూ తోటి కోడలు అవని దగ్గరికి వెళ్తుంది. అవనితో, అవని, మనం తయారు చేసిన పచ్చడి ఏమైపోయింది, నువ్వెవరికైనా పెట్టావా? లేదక్కా, ఇంతవరకు నేను అసలు జాడీనే తెరిచింది లేదు. కాంతమ్మ ఏమైనా తీసుకుందాం అడుగు. చాలా పచ్చడి ఉండాలి, అయినా కాంతమ్మ అయితే మనకు చెప్పకుండా అలాంటి పని చేయదు కదా. అత్తగారిని అడుగుదాం. అత్తగారు బయటకు వెళ్ళారక్క, మనం ఇప్పుడు ఆ విషయం గురించి అడిగినా తను మన మీద గొడవ పెట్టుకుంటుంది అని అనటంతో అనామిక సరే అని చెప్పి కాంతమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చి ఇలా అంటుంది. కాంతమ్మ, నీకు ఆవకాయ పచ్చడి పెడతానన్నాను కదా, అది ఇంట్లో అయిపోయినట్టుంది. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీకు కావలసింది కొనుక్కో. నాకు డబ్బులేమొద్దమ్మా, మీరు ఆవకాయ పచ్చడి పెడితే మాత్రం నాకు కొంచెం పెట్టండి. పోయినసారి మా అమ్మాయి దాన్ని ఇష్టంగా తింది, ఇప్పుడు కూడా దాన్ని అడుగుతుంది. సరే అయితే నీకోసం ప్రత్యేకంగా పెట్టిస్తానులే అని అనామిక అంటుంది. అందుకు కాంతమ్మ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనామిక అవనితో, పాపం నోరు తెరిచి కాంతమ్మ ఆవకాయ పచ్చడి కావాలని అడిగింది అవని. మార్కెట్కి వెళ్ళి మామిడి పండ్లు తీసుకొచ్చి పచ్చడి పెడదామా? ఈ సంవత్సరం అమ్మ కూడా పచ్చడి చేయలేదంటక్క, మనం ఇంటికి పంపిస్తే అమ్మ, అన్నయ్య, వదిన కూడా తింటారు కదా. సరే అయితే మనం తయారు చేసి పంపిద్దాం అని అనుకుని ఇద్దరూ మార్కెట్కి బయలుదేరతారు. ఇక వాళ్లకు కావాల్సిన సరుకులు, మామిడికాయలు తీసుకుని ఇంటికొచ్చి మామిడికాయ పచ్చడి పెట్టే పనిలో ఉంటారు. చాలా సమయం తర్వాత అత్తగారు ఇంటికొస్తారు. అత్తగారు వస్తూనే, ఏంటమ్మాయిలు ఏం చేస్తున్నారు, పచ్చడి పెడుతున్నారా? పచ్చడి పెడుతున్నాము అన్నట్లు అత్తయ్య, జాడీలో పచ్చడి మొత్తం అయిపోయింది, మీరెవరికైనా ఇచ్చారా అని అనామిక అడగగానే అత్తగారు కొంచెం తడబడుతూ, ఆ చుట్టుపక్కల అడిగితే పెట్టాలమ్మా, మొత్తం అయిపోయినట్టుందిగా, మళ్ళీ మనం పెట్టుకోవచ్చులే అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. మనం కష్టపడి ఇంట్లో వాళ్ళందరం కలిసి తినొచ్చని పచ్చడి పెడితే చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిందంట. మన దగ్గర డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా? చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనకన్నా పెడతారా అసలు? అత్తగారికి ఎన్ని చెప్పినా అర్థం కాదక్క. అంతే లవని, పచ్చడి పెడదాం పట్టు. అలా ఇద్దరూ పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి ఆవకాయ పచ్చడి పెట్టి వంటగదిలోనే ఉంచుతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కాంతం ఇంటికొచ్చి పని చేసుకుని తిరిగి వెళ్లబోతూ ఉండగా, కాంతమ్మ, నీకోసం మేము మామిడికాయ పచ్చడి తయారు చేశాము, వంటగదిలో జాడీలో పెట్టాం, తీసుకొని వెళ్ళు. అందుకు కాంతమ్మ సరే అని వంటగదిలోకి వెళ్తుంది. జాడీని తీసుకుని అవనికి, అనామికకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను సరాసరి ఇంటికి వెళ్లి కూతురితో ఇలా అంటుంది. అమ్మ రమ్య, నీకు ఇష్టమని మామిడికాయ పచ్చడి గురించి అనామిక అమ్మోళ్ళకి చెప్పానమ్మా. వాళ్ళు మన కోసం దీన్ని తయారు చేసి ఇచ్చారు, ఇద్దరం తిన్నావురా. అబ్బా, నువ్వు అలా చెప్తుంటే నోరు ఊరిపోతుందమ్మా. అసలు వాళ్ళు వాటిని ఎలా తయారు చేస్తారో కానీ ఎక్కడా అంత రుచి ఉండదు. పోయినసారి మా అత్తాళ్ళ ఇంటికి తీసుకెళ్ళానా, మా అత్తయ్య, నా భర్త ఇద్దరు కూడా భలే బాగుందని తిన్నారనుకో అని చెబుతూ ఉండగా తల్లి ఆ మాటలు వింటూనే వంటగదిలోకి వెళ్లి భోజనం తీసుకుని ఆ తర్వాత వాళ్ళిచ్చిన జాడీని తెరిచి చూస్తుంది. అందులో పచ్చడేమీ ఉండదు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా పచ్చడని చెప్పావు, ఖాళీ జాడి తీసుకొచ్చావు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వాళ్ళు చెప్పారు తీసుకొచ్చాను, అక్కడ ఈ జాడి తప్ప ఇంకో జాడి ఏం లేదు. రేపు పనికి వెళ్తాగా, అప్పుడు అడుగుతాలే అని కాంతమ్మ అంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కాంతమ్మ ఇంట్లో పనిచేస్తూ ఉండగా అనామిక వంట చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఎవరు వస్తున్నారమ్మా? మీరు వంట చేస్తున్నారు? మా అమ్మ, అన్నయ్య, వదినోళ్ళు వస్తున్నారు, అందుకే వాళ్ళకి నా చేతులతో స్వయంగా వండుతున్నాను కాంతమ్మ. అన్నట్టు ఆవకాయ పచ్చడి ఎలా ఉందో చెప్పలేదు. ఆ జాడీలో ఏముందమ్మా, ఖాళీ జాడి తీసుకెళ్ళా ఇంటికి. ఆ మాట వినగానే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అనామిక కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఖాళీ జాడి ఉందా? నాకు ఆశ్చర్యంగా ఉందే. అత్తగారు ఏమన్నా మళ్ళీ ఎవరికన్నా పచ్చడి పెట్టిందో ఏంటో, కనుక్కుంటాను అని అంటూ ఉండగానే అవని అక్కడికి వచ్చింది. అక్క, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి పదా అని అంటుంది. ఆమె కంగారుగా ఎవరికి ఏమైంది అని అడుగుతుంది. అత్తగారు చాలా పెద్ద ఘనకార్యమే చేశారు, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుంది అవని. అనామికకి అసలు విషయమేంటో అర్థం కాలేదు. పూర్తిగా విషయం చెప్పమంటూ కంగారుగా అడుగుతుంది. అవని చెప్తాన్లే అక్క పద అంటూ హడావిడిగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. అక్కడున్న డాక్టర్ అవనితో, మీరు కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు, ఇప్పుడు ఆమె బాగానే ఉంది. గత 4 రోజులుగా వరుసగా జాడీలకు జాడీలు ఆవకాయ పచ్చడి తినటం వల్ల విపరీతంగా వేడి చేసింది, ఆమెకు గ్యాస్ ఫామ్ అయింది.
అని చెప్తాడు. ఆ మాట వినగానే అనామిక ఆశ్చర్యపోతుంది. డాక్టర్ ఆ మాట చెప్పి వెళ్ళిపోయాక, ఇప్పుడు అర్థమైంది కదా అక్క, జాడీలకి జాడీలు పచ్చడి ఏమవుతుందో అర్థమైంది. ముందు అత్తగారి దగ్గరికి వెళ్దాం పదా అంటూ ఇద్దరూ కలిసి అత్తగారి దగ్గరకు వెళ్తారు. అత్తయ్య, మీకు కొంచెమైనా బుద్ధుందా? ఎవరైనా జాడీలకి జాడీలు పచ్చడి తింటారా? నేను అడిగితే ఏమో చుట్టుపక్కల వాళ్ళకి పెట్టానని చెప్పారు. అంటే మీరు చేసిన మామిడికాయ పచ్చడే చాలా అద్భుతంగా ఉంటుంది, రోజు తినాలనిపిస్తుంది. రోజు మీరు తిన్నవారు కదా అని అందుకే ఇట్ట చేశానమ్మా. సరిపోయింది. అసలు నిన్న తయారు చేసిన ఆవకాయ పచ్చడి ఎలా తిన్నారు? ఊరని కూడా ఇంకా ఊరనే లేదు. అంటే అది ఊరకుండా తింటే బాగుంటుంది, అందుకే మొత్తం తినేశాను అని అంటూ ఉండగా ఇంతలో అనామికకి వాళ్ళ అమ్మ అన్న వదినలు వస్తున్న సంగతి గుర్తొచ్చింది. అప్పుడు అవని అనామికతో ఇలా అంటుంది. అక్క, అమ్మ నాకు ఫోన్ చేసింది. అన్నయ్య వదిన రావడం లేదంట. అమ్మ మాత్రం పచ్చడి తీసుకెళ్ళడానికి వస్తుందంట. ఇంకా ఇక్కడ పచ్చడి మొత్తం మన అత్తయ్య తినేసి హాస్పిటల్ ఉందని చెప్పాను. ఇదిగో అమ్మ కూడా హాస్పిటల్కి వస్తుంది అని అంటుంది. ఇంతలోనే అనామిక, అవనిల తల్లి శాంతమ్మ కూడా హాస్పిటల్కి వస్తుంది. శారత్తో మాట్లాడుతుంది. ఇక చాలా సమయం గడిచిన తర్వాత డాక్టర్ అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లొచ్చా అని అంటాడు. ఇక వాళ్ళు సంతోషంగా ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అనామిక కాంతమ్మకు జరిగిన విషయం చెప్తుంది. ఈ 2 రోజులు ఆమెకి మజ్జిగ ఎక్కువెత్తానమ్మా, వేడి తగ్గిపోద్ది, లేదంటే ఇంక ఎక్కువైపోద్ది. ఆయన ఇలా పచ్చళ్ళ తినే అలవాటు ఏంటమ్మా? నాకేంటంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకన్నా మంచిది, ఈసారి ఆవకాయ చేసినప్పుడు మీరు ఆమెకు తెలియకుండా పెట్టండి అమ్మా అని అంటుంది. ఆ మాటకి నిజమే అన్నట్టుగా మాట్లాడి నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటారు. కొంత సమయం తర్వాత అనామిక, అవని ఇద్దరూ నిద్రలేచి బయటకు వస్తారు. ఇంతలో శాంతమ్మ కూడా వస్తుంది. ఏంటే ఇంత అర్ధరాత్రి వేళ నిద్ర లేపారు? ఎందుకు? అమ్మా, మామిడి పండ్లు తీసుకుని కాంతం వస్తానంది. ఆమె వస్తే ఆమెకి నీకు ఇద్దరికి కూడా కలిపి ఊరగాయ పచ్చడి పెడదామని చూస్తున్నాం. ఇక అన్నయ్యకి కూడా ఫోన్ చేశాను, అన్నయ్య కూడా వస్తున్నాడు. అది తీసుకుని నువ్వు వెళ్ళిపో, లేదంటే మా అత్తయ్య చూసిందంటే దాన్ని కూడా తినేసి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది అని చెప్తూ ఉండగానే కాంతమ్మ మామిడికాయలు తీసుకొస్తుంది. అప్పటికప్పుడు అవని, అనామిక ఇద్దరు కూర్చుని మామిడికాయలు కోసి పచ్చడి పెడుతూ ఉంటారు. అదంతా తల్లికిచ్చి తీసుకువెళ్ళమని చెప్తూ ఉండగా ఇంతలోనే అత్తగారు వస్తారు. వదినా, ఏమనుకోకుండా కొంచెం పచ్చడి పెట్టిల్లు వదినా, లేకపోతే దాన్ని తినకుండానే చచ్చిపోయేలాగున్నాను. ఆ మాట విని అందరూ పెద్దగా నవ్వుకుంటారు. అమ్మా, బయట బండి శబ్దం వస్తుందంటే అన్నయ్య వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళిపో, లేకపోతే మా అత్తయ్య దాన్ని లాక్కుని మరీ తినేస్తుంది అని అవని అంటుంది. ఆ మాటలకి వాళ్ళందరూ మరోసారి నవ్వుకుంటారు. అత్తగారు అమాయకంగా అలా చూస్తూ ఉంటే, అత్తయ్య, ఇదంతా మీ మంచి కోసమే కదా మేం చేస్తున్నది, దయచేసి పచ్చడి తినకండి అని అంటుంది. అందుకు ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏదేవైనా మీరు చేసే మామిడికాయ పచ్చడంటే చుట్టుపక్కల వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకు కూడా ప్రాణం. ఎలా చేస్తారో ఏమో కానీ అద్భుతంగా చేస్తారనుకోండి. ఆ మాటలకు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. మీ కూతుళ్ళు ఆవకాయ పచ్చడిని ప్రేమతో తయారు చేసి మనకు వడ్డిస్తారు కాబట్టి అంత రుచిగా ఉంటదమ్మా. అప్పుడు అవని, అమ్మా, బండి శబ్దం వచ్చిందని నేను ఊరికే చెప్పాను, అన్నయ్య రావడం లేదులే గాని నువ్వు ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెళ్ళిపో. అందుకు ఆమె సరే అంటుంది. పచ్చడి జాడీని ఎవరికీ తెలియకుండా దాచిపెడుతుంది. ఇక ఆ మరుసటి రోజు ఇంట్లో జాడీ కనిపించదు. ఇంట్లో అత్తగారు ఉండరు. ఇది తెలుసుకున్న వాళ్ళందరూ, ఓరి దేవుడా, ఈవిడ మళ్లీ కొంప ముంచిందంటూ ఆమెను వెతకటం మొదలు పెడతారు. అత్తగారు అటక మీద కూర్చొని పచ్చడి తింటూ ఉంటుంది. అద్భుతంగా ఉంది అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ చేసేదేమీ లేక, కర్మరా దేవుడా, ఈమె మారదు అంటూ నవ్వుకుంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.